కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఈ రోజుతో మనం కెమికల్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ మాక్సిమం క్లోజ్ చేసేస్తాం. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ విల్ స్టార్ట్ ద అయానిక్ ఈక్విలిబ్రియం యాజ్ వెల్ as యాసిడ్స్ అండ్ బేసెస్. ఓకే, సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే దానిలో heterogeneous equilibria. Already you know that homogeneous and heterogeneous, దీని గురించి yesterday I have discussed completely. మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ. హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, హెటరోజీనియస్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి అనే దాని గురించి నేను ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. యా, వెల్కమ్ పావని. అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ తాలూకా అప్లికేషన్స్ ఏంటి, నిన్న మనం క్యారెక్టరిస్టిక్స్ చూసాం. దేంది, ఓన్లీ ఈక్విలిబ్రియం తాలూకా క్యారెక్టరిస్టిక్స్ మనం చూసాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అండ్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్. ఇది ఎక్కడెక్కడ వాడచ్చు మనం, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎక్కడెక్కడ వాడచ్చు, అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K, యా వెరీ గుడ్ ఈవినింగ్, అండ్ రియాక్షన్ కోషెంట్ Q అండ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ G, వీటి మధ్యలో రిలేషన్ ఏంటి అన్నది కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ద కెమికల్ ఈక్విలిబ్రియం, దాంతోనే మనకి లీ షాట్లర్ ప్రిన్సిపల్ వస్తూ ఉంటుంది. ఇదే చెప్పాను కదా నేను మీకు, ఇఫ్ యూ చేంజ్ ద ప్రెషర్, కాన్సన్ట్రేషన్ ఆర్ టెంపరేచర్ ఆన్ ద ఈక్విలిబ్రియం, దెన్ ద ఈక్విలిబ్రియం విల్ డెఫినెట్లీ షిఫ్ట్స్. ఈక్విలిబ్రియం అనేది చేంజ్ అయిపోతుంది అని అన్నాం. సో ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అన్నది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ బేస్డ్ ఆన్ ద లీ షాట్లర్ ప్రిన్సిపల్. లీ షాట్లర్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో దాని అప్లికేషన్స్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, రెండు ఇంపార్టెంట్ ప్రిపరేషన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ అమ్మోనియా, ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫర్ ట్రయాక్సైడ్. ఈ రెండు కూడా మనకి నార్మల్గా అకార్డింగ్ టు లీ షాట్లర్ ప్రిన్సిపల్ ఏవైతే ఉన్నాయో ఆ లీ షాట్లర్ ప్రిన్సిపల్కి అగైనెస్ట్ గా ఉంటాయి అన్నమాట. లీ షాట్లర్ ప్రిన్సిపల్, యా వెరీ గుడ్, కరెక్ట్. అవి మనం మాట్లాడతాం. అది ప్రెషర్ ఏం చేయాలి, టెంపరేచర్ ఏం చేయాలి, కెటలిస్ట్ ఎలా వాడాలి, ఏమైనా ప్రమోటర్స్ ఉంటే ప్రమోటర్స్ ఎలా వాడాలి, కాన్సన్ట్రేషన్స్ ఎలా వాడాలి అనేది అకార్డింగ్ టు లీ షాట్లర్ ప్రిన్సిపల్ వీ విల్ స్టార్ట్. బట్ ఈ రెండింటికి ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకున్నారు అని అంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కింద ఈ ప్రిపరేషన్ ఆఫ్ అమ్మోనియాలోని సల్ఫర్ ట్రయాక్సైడ్ లోని లీ షాట్లర్ ప్రిన్సిపల్కి అగైనెస్ట్ గా ఉంటాయి అన్నమాట. మనం అనుకున్న దానికన్నా డిఫరెంట్ గా జరుగుతుంది. అంటే లీ షాట్లర్ ఏం చెప్పాడో దానికి ఆపోజిట్ లో జరుగుతుంది ఈ రెండిట్లో. అందుకని వీఆర్ టేకింగ్ దీస్ టూ ఎగ్జాంపుల్స్ యాజ్ ద మెయిన్ ఇండస్ట్రియల్ సింథసిస్ ఆర్ మెయిన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ విత్ రెస్పెక్ట్ టు లీ షాట్లర్ ప్రిన్సిపల్. ఓకే, రైట్. సో లెట్ us start our session, chemical equilibrium. So before that, you have to know the chapter weightage, and already we mentioned the same thing. 2 marks ఒకటి, 4 marks ఒకటి, టోటల్ ఐపీ నుంచి మనకి 6 marks క్వశ్చన్స్, 6 marks వరకు రావడానికి అవకాశం ఉంది. వరకు కాదు, 2 marks ఒకటి, 4 marks ఒకటి డెఫినెట్ గా వస్తాయి. వెదర్ ఇట్ మే బి ఏపీ ఆర్ టిఎస్, ఏదైనా సరే. ఓకే, కమింగ్ టు ద ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ, 1 to 2 ఇన్ సమ్ టైమ్స్, నిన్నే చెప్పాను నేను, ఇన్ సమ్ టైమ్స్ 3 క్వశ్చన్స్ కూడా రావడానికి దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. నీట్లో మాత్రం 1 to 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి మనకి. గాట్ ఇట్? సో దిస్ ఆర్ ఆల్ ద చాప్టర్ వెయిటేజ్. చాప్టర్ వెయిటేజ్ ఎలా ఉంటుంది అన్నది. యా, కమింగ్ టు ద రిలేషన్స్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. నిన్న ఇక్కడతో ఆపే మనం. కేపీ కేసీ రిలేషన్స్, వాటి యూనిట్స్ ఎలా ఉంటాయి అన్నది. కేపీ కేసీ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. కేపీ ఈక్వల్స్ టు కేసీ ఇంటూ ఆర్టీ హోల్ టు ద పవర్ ఆఫ్ డెల్టా ఎన్. కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ హోల్ టు ద పవర్ ఆఫ్ డెల్టా ఎన్ అనేది మనకి ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ, రైట్? సో ఇందులో కేపీ మీన్స్, కే అంటే అసలు ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. అది కేపీ అని రాసాం అనుకోండి, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్ అంటాం. కేసీ అన్నాం అనుకోండి, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు కాన్సన్ట్రేషన్ అని అంటాం. విత్ రెస్పెక్ట్ టు కాన్సన్ట్రేషన్. గాట్ ఇట్? ఇక డెల్టా ఎన్ అంటే ఏం చెప్పాం మనం, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ గ్యాషియస్ మోల్స్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అండ్ నెంబర్ ఆఫ్ గ్యాషియస్ మోల్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్. ఆ రెంట్ల మధ్యలో ఉండే డిఫరెన్స్ మనం డెల్టా ఎన్ తో ఇండికేట్ చేస్తుంటాం. దట్స్ ఆల్. క్యాపిటల్ ఆర్ అంటే తెలిసిందే మీకు, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. క్యాపిటల్ టీ మీన్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకే, సో ఇప్పుడు ఈ రియాక్షన్ ఇచ్చాడు, దీనికి కేపీ కేసీకి మధ్యలో రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఎలా చేస్తాం? కేపీ ఈక్వల్స్ టు కేసీ ఇంటూ ఆర్టీ హోల్ టు ద పవర్ ఆఫ్ డెల్టా ఎన్. సో ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ద డెల్టా ఎన్ వాల్యూ, యూ కెన్ గివ్ ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. డెల్టా ఎన్ వాల్యూ ఈక్వేషన్కి ఎంత ఉంటుంది? ప్రొడక్ట్స్ సైడ్ ఎన్ని ఉన్నాయి మోల్స్? 2 ఉన్నాయి. మైనస్ రియాక్టెంట్ సైడ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో 1 + 1 అంటే 2. సో టోటల్ డెల్టా ఎన్ వాల్యూ ఏమైపోయింది? 0. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్స్ టు 1 అంటే కేపీ ఈక్వల్స్ టు కేసీ. అర్థమైందా? అలా చేయాలన్నమాట. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, డెల్టా ఎన్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ప్రొడక్ట్స్, రియాక్టెంట్స్ తాలూకా ఫిజికల్ స్టేట్స్ మాత్రం ఇట్ షుడ్ బి గ్యాసియస్. గ్యాసియస్ ఫిజికల్ స్టేట్స్ లో ఉండే మాత్రమే మనం కన్సిడర్ చేయాలి.
సాలిడ్లు ఏమైనా ఉన్నాయనుకోండి దాన్ని కన్సిడర్ చేయకూడదు. సాలిడ్లో ఉంటే 0 కింద తీసుకుంటాం. ఓన్లీ గ్యాషియస్లే ఉంటాయి, వాటిని మనం కన్సిడర్ చేయాలి. ఓకే, N2 plus 3H2 reversible gives rise to 2NH3. ఇది 3 కాదు, just 2NH3. సో ఒకసారి ఇక్కడ రాస్తున్నా చూడండి, N2 plus 3H2 reversible gives rise to 2NH3 అని అన్నాం. దీనిలో KP KCకి మధ్యలో రిలేషన్ కావాలి. డెల్టా ఏం చెప్పండి, దిస్ ఈస్ గ్యాస్, దిస్ ఈస్ గ్యాస్, దిస్ ఈస్ ఆల్సో గ్యాస్. సో 2 minus 1 plus 3 అంటే 2 minus 4 అన్నమాట. అంటే ఆన్సర్ ఈస్ -2. అంటే ఇప్పుడు ఏమైంది, KP is equal to KC into RT whole to the power of -2 అని వచ్చింది. యా కరెక్ట్. అంటే ఇప్పుడు మై మీనింగ్ ఏంటి అంటే నేను ఏం చేస్తానంటే సింప్లిఫై చేస్తున్నా, KC by RT whole square వస్తుంది. దాన్ని అటు తీసుకెళ్ళండి, KP into RT whole square is equal to KC అయింది. క్రాస్ మల్టిప్లై చేస్తే దీని మీనింగ్ ఏంటి అని అంటే RT అనే ఒక టర్మ్ని KPకి మల్టిప్లై చేస్తే కానీ KC రావట్లా. అంటే ఎవరు పెద్ద, KC is very big than KP because KPని వేరే ఒక ప్రోడక్ట్ చేస్తే, వేరే ఒక ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తేనే ఇట్ విల్ బి ఈక్వల్ టు ద KC. అంటే KP is greater than KC అన్నమాట. చూసారా, KC is greater than KP. KC is greater than KP. KC ఎక్కువ, KP తక్కువ. ఓకే, కమింగ్ టు దిస్ ఈక్వేషన్, PCl5 reversible gives rise to PCl5 reversible gives rise to PCl3 plus Cl2. PCl3 plus Cl2. Okay, this is gas, this is gas, this is also gas. So ఇప్పుడు ఏం చేయాలి చూడండి, KP equals to KC into RT whole to the power of delta n. Delta n వాల్యూ చెప్పండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ టోటల్ ఎంత 2, ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత 1 కదా ఉంది ముందర. సో 2 minus 1 అంటే ఆన్సర్ ఈస్ 1. అంటే డెల్టా ఎన్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, KP ఈక్వల్స్ టు KC ఇంటూ RT హోల్ టు ద పవర్ ఆఫ్ 1. అంటే ఇప్పుడు KCని RTతో మల్టిప్లై చేస్తే గానీ ఇట్ విల్ నాట్ ఈక్వల్ టు KP. అంటే ఎవరు ఎక్కువ ఇక్కడ, KP ఈస్ గ్రేటర్ దాన్ KC. ఓకే, సీ హియర్ KP ఈస్ గ్రేటర్ దాన్ KC. ఓకే, అందుకనే KCకి ఒక యూనిట్ ఉంది, చెప్పాను నిన్న మనం, మోల్ పర్ లీటర్ హోల్ పవర్ డెల్టా ఎన్ అని. అలాగే KPకి కూడా యూనిట్ ఉంది, అట్మాస్ఫియర్ టు ద పవర్ ఆఫ్ డెల్టా ఎన్. ఇది మోల్స్ పర్ లీటర్ పవర్ డెల్టా ఎన్, అది అట్మాస్ఫియర్ పవర్ డెల్టా ఎన్. ఎందుకంటే అది ప్రెషర్ కాబట్టి అట్మాస్ఫియర్ పవర్ డెల్టా ఎన్, ఇది మోల్స్ పర్ లీటర్ కాబట్టి పవర్ డెల్టా ఎన్ అవుతుంది. దట్స్ ఆల్. ఓకే రైట్, చూసారా, అట్మాస్ఫియర్ టు ద పవర్ ఆఫ్ డెల్టా ఎన్, అది మోల్స్ పర్ లీటర్ టు ద పవర్ ఆఫ్ డెల్టా ఎన్. గాట్ ఇట్ రైట్. సో ఇప్పుడు ఇంపార్టెంట్ దానికి వచ్చేస్తున్నాం. ఇందాక అన్నాం కదా మనం ఈరోజు టాపిక్ అని, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ తాలూకు క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి. నిన్న మనం ఈక్విలిబ్రియం తాలూకు క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి చూసాం. ఈక్విలిబ్రియం దగ్గర రేట్ ఆఫ్ ద ఫార్వర్డ్ రియాక్షన్, బ్యాక్వర్డ్ రియాక్షన్ ఆర్ సిమిలర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ కాన్స్టెంట్ చెప్పాం కదా. అలాగా దానిపైన ప్రెషర్ ఎఫెక్ట్, డెన్సిటీ ఎఫెక్ట్, కలర్ ఎఫెక్ట్ ఇవన్నీ ఏమీ ఉండవు. కానీ ప్రెషర్, టెంపరేచర్, కాన్సన్ట్రేషన్ మారిస్తే మాత్రం ఈక్విలిబ్రియం అనేది షిఫ్ట్ అవుతుంది. ఇనర్ట్ గ్యాస్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు, కెటలిస్ట్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు అని చెప్పాం కదా. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఈక్విలిబ్రియం, ఇట్ ఈస్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి. మనం నిన్న ఈక్విలిబ్రియం తాలూకా క్యారెక్టరిస్టిక్స్ చూసాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్లు రెండు రకాలని చెప్పాం కదా. వన్ ఈజ్ KC, సెకండ్ వన్ ఈజ్ KP. ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు కాన్సన్ట్రేషన్, ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్. ఓకే, ఇట్ హ్యాస్ ఏ కాన్స్టెంట్ వాల్యూ ఎట్ ఎ గివెన్ టెంపరేచర్. KC దగ్గర కానీ KP దగ్గర కానీ వాల్యూస్ అనేవి కాన్స్టెంట్ గా ఉంటాయి. కాన్స్టెంట్ వాల్యూస్ దీస్ టూ అట్ ఎ రెస్పెక్టివ్ టెంపరేచర్. ఓ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఎప్పుడు కూడా KC వాల్యూ కాన్స్టెంట్, KP వాల్యూ కూడా కాన్స్టెంట్. ఆ పర్టికులర్ ఈక్వేషన్ కి KC KPలు మారో, ఇంకా అంతే, ఫిక్స్డ్ అనమాట అది. ఓకే, అండ్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ ఆఫ్ ద రియాక్షన్. అందుకనే ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ చేస్తే గివెన్ టెంపరేచర్ దగ్గర మాత్రమే అబ్జర్వ్ చేస్తాం. సపోజ్ ఇఫ్ యూ చేంజ్ ద టెంపరేచర్, డెఫినెట్లీ KC వాల్యూ యాజ్ వెల్ as KP వాల్యూ విల్ బి చేంజెస్. KP and KC equilibrium constant will depends on the temperature of the reaction. KP KC values change అవుతాయి టెంపరేచర్ ని బట్టి. ఓకే రైట్. Its value is independent of its initial concentration of the reactants. డిపెండ్ అవ్వదు అసలు, ఇండిపెండెంట్ అన్నమాట. ఇనీషియల్ రియాక్టెంట్స్ తాలూకు ఇనీషియల్ కాన్సంట్రేషన్ మామూలుగా మనం ఏం చెప్తాం, రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ డిపెండ్స్ ఆన్ ద ఇనీషియల్ కాన్సంట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అని అన్నాం కదా.
కానీ ఇక్కడ మాత్రం it does not depends on the initial concentration of the reactants, these equilibrium constants. Okay, right. And again it is independent, ఇది కూడా మళ్ళీ డిపెండ్ అవ్వదు upon the presence of a catalyst, on the presence of a catalyst, not crystal, is a presence of catalyst. So catalyst effect పైన ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏమైనా డిపెండ్ అవుతుందా? నో. catalyst పైన అసలు ఇది డిపెండ్ అవ్వదు. catalyst ఉన్న ఒకటే, ల్యాబ్ పైన ఒకటే, దాని వాల్యూ ఏమీ మారదు. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ డస్ నాట్ చేంజెస్ with respect to the catalyst. So catalyst పైన డిపెండ్ అవ్వదు అని అంటాం. సో ఓకే, నెక్స్ట్, this equilibrium constant of forward reaction is equal to the inverse of equilibrium constant of the backward reaction. Very 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 important, ఆబ్జెక్టివ్ లో పనికి వస్తుంది మనకి. అంటే రెండు రియాక్షన్స్ ఇచ్చేస్తాడు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఒక ఫార్వర్డ్ రియాక్షన్ తీసుకున్నారనుకోండి, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆఫ్ ద ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద ఇన్వర్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ రియాక్షన్. అంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, a plus b gives rise to c plus d అని ఉంది. దీనికి నేను kc కావాలనుకున్నా, అప్పుడు ఏం చేయాలి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ c ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ d బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ a ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ b, అంతే కదా? దిస్ ఈజ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఇప్పుడు ఇది ఫార్వర్డ్ రియాక్షన్ యాక్చువల్గా. అదే బ్యాక్వర్డ్ రియాక్షన్ కావాలనుకోండి, అప్పుడు k-c కావాలంటే ఏం చేయొచ్చు? 1/kc చేసేయచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది? బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ a ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ b బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ c ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ d. అంటే దానికి రివర్స్ అనమాట. అంటే ఎప్పుడు కూడా ఒక ఈక్విలిబ్రియంలో ఉండే కెమికల్ ఈక్వేషన్ కి ఫార్వర్డ్ రియాక్షన్ తాలూకు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది బ్యాక్వర్డ్ రియాక్షన్ తాలూకు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కి ఇన్వర్స్ అయిపోతుంది, రివర్స్ అయిపోతుంది. అందుకే k-c కావాలంటే 1/kc చేసుకుంటాం మనం. గాట్ ఇట్? చూసుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనకి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, వెదర్ ఇట్ మే బి kc ఆర్ kp, ఇది కానీ చాలా హైగా ఉందనుకోండి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఇట్ ఇండికేట్స్ దట్ ద ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ మోర్ ఫేవరబుల్. kc చాలా ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటి? ప్రొడక్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. ఎందుకని? ఇక్కడ చూడండి, ఇలా రాస్తే మనం kcని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? కాన్సన్ట్రేషన్ ఆఫ్ c ఇంటూ d బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ a ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ b అని రాస్తాం కదా. ఇప్పుడు kc పెరిగింది అని అంటే ఎవరు ఎక్కువ ఉన్నట్టు? న్యూమరేటర్లో ఎవరున్నారో వాళ్ళు పెరిగినట్టు. న్యూమరేటర్లో ఎవరున్నారు? c and d ఉన్నాయి. c and d మీన్స్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ ఎక్కువ అంటే ఏ రియాక్షన్ అన్న? ఫార్వర్డ్ రియాక్షన్. అంటే if the kc or kp value increases, it means it favors the forward reaction, not the backward reaction. Backward reaction favor avadu, forward. అదే kc తక్కువ ఉంది అనుకోండి, ప్రొడక్ట్స్ తక్కువ అని అర్థం. ప్రొడక్ట్స్ తక్కువగా ఉన్నాయంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ అనమాట. రియాక్టెంట్స్ ఎక్కువ అంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ అయినట్టు. ఓకే, చూసారా ఎంత మీనింగ్ ఉందో ఇందులో? కమింగ్ టు ద సేమ్ వాల్యూ, అదే సేమ్ దాని కంటిన్యూషనే. లో వాల్యూ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, ఇక్కడ హై వాల్యూ అన్నాం, ఇక్కడ లో వాల్యూ అంటున్నాం. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ లో వాల్యూ ఉంది అని అంటే ఈ kc లో వాల్యూ, kp లో వాల్యూ అంటే డినామినేటర్ వాల్యూ లో, అంటే ప్రొడక్ట్స్ లో. ప్రొడక్ట్స్ తక్కువ అంటే ఎవరు ఎక్కువ? రియాక్టెంట్స్ ఎక్కువ. అంటే ఏ రియాక్షన్ ఫేవర్ అవుతుంది? బ్యాక్వర్డ్ రియాక్షన్ ఫేవర్ అవుతున్నట్టు. Backward reaction is more favorable. See here, it is forward reaction, whereas it is backward reaction. So equilibrium constant ఎక్కువ అయితే ప్రొడక్ట్స్ ఎక్కువ అంటే ఫార్వర్డ్ వస్తున్నట్టు, ఫార్వర్డ్ జరుగుతున్నట్టు, అప్పుడే ప్రొడక్ట్స్ వస్తాయి ఎక్కువగా. అదే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ తక్కువ ఉంది అనుకోండి, kc వాల్యూ తక్కువ అనుకోండి, ఇప్పుడు ఇక్కడ తక్కువగా ఉంది అంటే న్యూమరేటర్ వాల్యూ కూడా తక్కువ అని అర్థం. అంటే cdలు తక్కువ. cd మీన్స్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ తక్కువ అంటే ఎవరు ఎక్కువ? రియాక్టెంట్స్ ఎక్కువ. అంటే ప్రొడక్ట్స్ అన్ని ఎవరుగా మారిపోతున్నాయి? రియాక్టెంట్స్ గా మారిపోతున్నాయి. అంటే ఏ రియాక్షన్ ఫేవర్ అవుతుంది? బ్యాక్వర్డ్ రియాక్షన్ ఫేవర్ అవుతుంది. ఓకే, రైట్. అండ్ దిస్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ లైక్ kc and kp is independent in the presence of inert materials, like as in the previous case. catalyst పైన ఎలా అయితే డిపెండ్ అవుదో అలా ఇనర్ట్ మెటీరియల్స్ పైన కూడా డిపెండ్ అవుతుంది. అంటే నువ్వు ఇనర్ట్ గ్యాస్ వేస్తే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏమైనా మారుతుందా? నో, ఇట్ విల్ నాట్ చేంజెస్. ఇనర్ట్ గ్యాస్ కి అసలు ఈ kc kpలకి సంబంధం లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ inert materials. Okay, inert materials ఏదైనా అవచ్చు, inert gases like. And it is also independent. ఇది మళ్ళీ డిపెండెంట్ కాదు. It is also independent of the direction from which the equilibrium has been attained. అది ప్రొడక్ట్ సైడ్ నుంచి వస్తుందా, రియాక్టెంట్ సైడ్ నుంచి ఈక్విలిబ్రియం అటైన్ అవుతుందా అన్న దానిపైన ఈక్విలిబ్రియం డిపెండ్ అవుతుంది. ఈక్విలిబ్రియం కావాల్సింది ఏంటి? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కావాల్సింది ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్
కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్. ఈ రెండు ఉంటే చాలు, దట్స్ ఆల్. రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్, ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ దానికి కనిపిస్తే just simply by taking the ratio in between these two you can get the equilibrium constant. Equilibrium constant ni manam find out cheyచ్చు, right? Yeah, this is most important one. Variation of equilibrium constant. ఇందాక చెప్పాం కదా టెంపరేచర్ డిపెండెంట్ రాసాం, ఇక్కడ రాసాం చూడండి. It depends upon the temperature of the reaction. అంటే if you change the temperature, ఫస్ట్ కొంత అప్లై చేద్దాం టెంపరేచర్, అప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఒకలా ఉంటుంది. కొంచెం టెంపరేచర్ మార్చాను, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మారిపోతుంది. T1 టెంపరేచర్ దగ్గర K1 అనుకుందాం, T2 టెంపరేచర్ దగ్గర K2 అనుకుందాం. అంటే రెండు మారిపోయినట్టే కదా, T1 దగ్గర K1, T2 దగ్గర K2. అప్పుడు ఎలా డిపెండ్ అవుతుంది అన్నదానికి ఒక ఫార్ములా ఉంది. See here, this is the formula. Log K2 by K1 is equal to delta H by 2.03 R into 1 by T1 minus 1 by T2. This is the formula. Because delta H ante meaning enti heat of the reaction. Delta H means it is the heat of the reaction. Got it? Heat of the reaction it is. So log K2 by K1 is guttupeట్టుకోండి బాగా. Log K2 by K1 is equal to delta H by 2.03 R into 1 by T1 minus 1 by. అంటే T1 టెంపరేచర్ దగ్గర ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K1 అనుకోండి, T2 టెంపరేచర్ దగ్గర ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K2 అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? log K2 minus log K1 is equal to delta H by 2.303 R into 1 by T1 minus 1 by T2. This is the formula in between the relation of equilibrium constants and temperature. Okay. Right. ఇక్కడ K1 K2 ఏమవుతున్నాయి? They are equilibrium constants at temperature T2 and T1. So T1 దగ్గర K1, T2 దగ్గర K2 అనుకున్నారు అనుకోండి. This is the formula which will relate the equilibrium constants and absolute temperature. So ఈ పర్టికులర్ ది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఆ ఫార్ములా ఆబ్జెక్టివ్స్ లో పనికొస్తుంది, గుర్తుపెట్టుకుంటే అక్కడ మనం చేయొచ్చు, రైట్? సో ఇంకా ఇంతవరకు మనం క్యారెక్టరిస్టిక్స్ చెప్పాం. అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వెయిట్ల పైన డిపెండ్ అవుతుంది, వెయిట్ల పైన డిపెండ్ అవ్వదు అనేది మనం మాట్లాడాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద కెమికల్ ఈక్విలిబ్రియం. కెమికల్ ఈక్విలిబ్రియం ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, లెట్ us see. వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1 కాన్సంట్రేషన్, నెంబర్ 2 ప్రెషర్, అండ్ నెంబర్ 3 temperature. These three important parameters, these three important factors which will definitely influence the chemical equilibrium. Ante if you change the catalyst, if you change the concentration, or if you change the pressure, or if you change the temperature, then definitely the chemical equilibrium will shift either towards right direction, that means product side, or either towards left direction, that means reactant side. అంటే నువ్వు కాన్సంట్రేషన్, ప్రెషర్, టెంపరేచర్ మార్చినంత వరకు ఈక్విలిబ్రియం లో ఏం మార్పు రాదు. బట్ ఈ మూడిట్లో ఏ ఒక్క పారామీటర్ మార్చేసినా కెమికల్ ఈక్విలిబ్రియం ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ విల్ షిఫ్ట్స్ ఎదర్ టువర్డ్స్ ప్రొడక్ట్ సైడ్, ప్రొడక్ట్స్ వైపు అయినా వెళ్ళిపోతుంది, లేదా ఇట్ విల్ షిఫ్ట్స్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, దట్ మీన్స్ రియాక్టెంట్ సైడ్, రియాక్టెంట్స్ వైపు అయినా వెళ్ళిపోతుంది. అప్పుడు రియాక్టెంట్స్ ఎక్కువ రావటం మొదలెడతాయి, లేదా ప్రొడక్ట్స్ ఎక్కువ రావటం మొదలెడతాయి. రెండు కాన్సన్ట్రేషన్స్ కాన్స్టెంట్ గా మరి ఉండవు అనమాట. ఓకే, అంటే అప్పుడు ఈక్విలిబ్రియం అనేది మారిపోతుంది, దాని పొజిషన్ అనేది ఇట్ విల్ షిఫ్ట్స్, అది షిఫ్ట్ చేసుకుంటుంది అని అంటాం, రైట్? సో సార్ మరి catalyst ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా అని ఇందాకే చెప్పాం కదా. catalyst has no effect on the equilibrium, no effect of the equilibrium. అంటే ఎందుకు ఎఫెక్ట్ అవ్వదు అంటే catalyst వేయంగానే catalyst వాళ్ళకి నిన్న పావని చెప్పింది, catalyst వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే catalyst will increases the rate of the reaction కదా. సో ఎప్పుడైతే మనం catalyst వేసామో it will increase the rate of forward reaction, it will increase the rate of backward reaction. రెండు పెరగటం వల్ల రెండు పెరిగిపోతాయి. ఇప్పుడు ఈక్వేషన్ తెలియదు కదా, మనం catalyst వేసినప్పుడు ఓన్లీ ఫార్వర్డ్ రియాక్షన్ ఫేవర్ అవ్వాలి అన్నది తెలియదు కదా ఈక్వేషన్ కి. మనం catalyst వేయగానే ఫార్వర్డ్ రియాక్షన్ రేటు పెరిగిపోతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ రేటు పెరిగిపోతుంది. కాబట్టి మొదట ఎంత ఉండేది తర్వాత కూడా అంతే ఉంటుంది. అందుకని ఏం చెప్తామంటే 80% catalyst has no effect on the equilibrium అని అంటాం. ఇదిగోండి ఇక్కడ రాసాను చూడండి, బికాజ్ ఇట్ ఇంక్రీజెస్ బోత్ ఫార్వర్డ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ రేట్స్ ఈక్వల్ గానే అవి ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఎస్, ఆల్టర్నేట్ ద రేట్ ఆఫ్ ది రియాక్షన్. కానీ ఇక్కడ ఇంక్రీజే మాట్లాడుకుందాం మనం.
ఇంక్రీజ్ ఎందుకంటే క్యాటలిస్ట్ జనరల్ గా ఇంక్రీజ్ చేస్తుంది. ఎక్కువ పాజిటివ్ క్యాటలిస్ట్లే ఉంటాయి మనకి. నెగిటివ్ క్యాటలిస్ట్ లైక్ నేను చెప్పిన గ్లిజరిన్ లాంటివి 1-2 ఉంటాయి తప్ప ఇన్ మాక్సిమం కేసెస్ వీ హ్యావ్ పాజిటివ్ క్యాటలిస్ట్ ఇన్ ద నేచర్. ఓకే, అయితే అసలు క్యాటలిస్ట్ పని ఏం లేదా? క్యాటలిస్ట్ ఏం చేయదా అంటే చేస్తుంది. ఏం చేస్తుంది? ఇట్ హెల్ప్స్ టు అటైన్ ది ఈక్విలిబ్రియం క్విక్లీ. కొంచెం తొందరగా ఈక్విలిబ్రియం రావడానికి హెల్ప్ అవుతుంది తప్ప క్యాటలిస్ట్ ఎఫెక్ట్ అయితే ఈక్విలిబ్రియం పైన ఏం ఉండదు. కొంచెం ఫాస్ట్గా వస్తుంది. క్యాటలిస్ట్ వేసిన దానికి క్యాటలిస్ట్ వేసిన దానికి ఈక్విలిబ్రియం అనేది కొంచెం తొందరగా అటైన్ అవుతుంది. దట్ ఇస్ ఓన్లీ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ అండ్ absence ఆఫ్ క్యాటలిస్ట్. ఓకే, ఎస్. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ I will give 5-star rating to this. 5-star rating ఇస్తున్నా చూడండి. When the concentration of products increases or the concentration of the products decrease, not products. 1 minute, create a mistake undi. When the concentration of products increases or the concentration of products decreases in the equilibrium. No. When the concentration of reactants increases or the concentration of products, and the concentration of reactants increase, very good, reactants increases or the concentration of products decreases in the equilibrium, which reaction favors? Forward reaction favors. చెప్తున్నా చూడండి ఎలాగో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. If you take one equilibrium reaction like A plus B reversible gives rise to C plus D, ఇలాంటి రియాక్షన్ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే these are reactants, you know, these are products, you know. ఓకే, ఇప్పుడు నేను రియాక్టెంట్స్ కాన్సంట్రేషన్ ని పెంచేశాను. ఇఫ్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్, అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఫేవర్స్ ద ఫార్వర్డ్ రియాక్షన్. ఇట్ ఫేవర్స్ ఫార్వర్డ్ రియాక్షన్. ఎందుకని? రియాక్టెంట్స్ పెరిగిపోతే వాటి మధ్యలో కెమికల్ రియాక్షన్స్ ఎక్కువైపోయి అవి ప్రొడక్ట్స్ నే ఫార్మ్ చేస్తాయి. కాబట్టి వెన్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, ఇట్ ఫేవర్స్ ద ఫార్వర్డ్ రియాక్షన్. ఫార్వర్డ్ రియాక్షన్ ఏ ఫేవర్ అవుతుంది. అలా కాకుండా నేను ప్రొడక్ట్స్ కాన్సంట్రేషన్ డిక్రీజ్ చేశాను, ప్రొడక్ట్స్ తగ్గించేసాను. అంటే రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ గా మారంగానే ప్రొడక్ట్స్ తీసేసాను. ఆ బీకర్ లోంచి లేదా బాయిలర్ లోంచి ప్రొడక్ట్స్ తీసి బయటపడేసాను. అప్పుడు ఏమవుతుంది? ప్రొడక్ట్స్ ఎప్పుడైతే తగ్గిపోయో మళ్ళీ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ గా మారటం మొదలెడతాయి. మళ్ళీ ప్రొడక్ట్స్ తీసేసాను, ఖాళీ అయిపోయింది. మళ్ళీ రియాక్టెంట్ అంటే మళ్ళీ ఏ రియాక్షన్ ఫేవర్ అవుతుంది? అగైన్ ఇట్ ఫేవర్స్ ద ఫార్వర్డ్ రియాక్షన్. ఓకే, సో దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు యూ. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. So when you are increasing the concentration of reactants or when you decrease the concentration of products, it favors the forward reaction. Reactants concentration పెంచాము, ప్రొడక్ట్స్ కాన్సంట్రేషన్ తగ్గించాము, రెండు ఒకటే. ఏం చేసినా సరే ఇలా ఉంది, ఇలా ఉన్నాయి, రెండు ఈక్వల్ గా ఉన్నాయి. If I am increasing the reactant concentration and decreasing the product concentration, which will favors the forward reaction will favors. Forward reaction వస్తుంది అన్నది మన కాన్సెప్ట్. ఓకే, when the concentration of products increases, products పెంచండి, or the concentration of reactants decreases, concentration of products increases, reactants decreases, అప్పుడు ఏమవుతుంది? which reaction favors? then the backward reaction will favors. ఇప్పుడు ఏమవుతుంది? backward reaction will favors. చూడండి సేమ్ నేను ఏం చేశాను? ప్రొడక్ట్స్ కాన్సంట్రేషన్ ని పెంచాను. అప్పుడు ఏమైంది? ప్రొడక్ట్స్ పెరిగిపోయి, ప్రొడక్ట్స్ పరంగానే ఏ రియాక్షన్ వస్తుంది? బ్యాక్వర్డ్ రియాక్షన్. సో దిస్ రియాక్షన్ విల్ ఫేవర్స్. లేదా దీని కాన్సంట్రేషన్ తగ్గించేయండి, రియాక్టెంట్స్ తగ్గించేయండి, ప్రొడక్ట్స్ ఎక్కువ అవుతాయి. మళ్ళీ ప్రొడక్ట్స్ నుంచి ఎవరు వస్తారు? రియాక్టెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో నువ్వు ప్రొడక్ట్స్ కాన్సంట్రేషన్ పెంచాను అన్న, రియాక్టెంట్స్ కాన్సంట్రేషన్ తగ్గించాను, ఇలా ఉన్నాయి. ప్రొడక్ట్స్ పెంచు, రియాక్టెంట్స్ తగ్గించు, అప్పుడు ఏ రియాక్షన్ ఫేవర్ అవుతుంది? బ్యాక్వర్డ్ రియాక్షన్ విల్ ఫేవర్స్. ఓకే, సో ఇప్పుడు మనం కెమికల్ ఈక్విలిబ్రియం అనేది దేనిపైన డిపెండ్ అయినట్టు చెప్పాం? కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ తాలూకా కాన్సంట్రేషన్ పైన ఖచ్చితంగా మనకి ఈక్విలిబ్రియం అనేది డిపెండ్ అవుతుంది. ఇట్ మే మూవ్స్ టువర్డ్స్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ ఇట్ మే మూవ్స్ టువర్డ్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఎటైనా జరగచ్చు. ఫార్వర్డ్ రియాక్షన్ ఫేవర్ అవచ్చు, బ్యాక్వర్డ్ రియాక్షన్ ఫేవర్ అవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అని అర్థం. When number of moles of gaseous reactants are equal to the number of moles of the gaseous products, రెండు ఈక్వల్ అయిపోయాయి అనుకోండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద gaseous reactants, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద gaseous products రెండు ఈక్వల్ అయిపోతే వాట్ విల్ హ్యాపన్? దేర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద ఈక్విలిబ్రియం. ఎప్పుడు మోల్స్ ఈక్వల్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నా XA YB,
gives rise to mc plus nd. ఇక్కడ టోటల్ మోల్స్ ఎన్ని నాన్న x plus y. ఇక్కడ టోటల్ మోల్స్ ఎన్ని నాన్న m plus n. సో ఇప్పుడు మన కండిషన్ ఏంటి, ఇఫ్ x plus y is equal to m plus n, దిస్ ఇస్ ద కండిషన్. ఒకవేళ మనకి లెఫ్ట్ సైడ్ అంటే రియాక్టెంట్ సైడ్ ఉండే టోటల్ మోల్స్ ప్రొడక్ట్ సైడ్ ఉండే టోటల్ మోల్స్ కి ఈక్వల్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, ఆన్ దిస్ సిస్టమ్ దేర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఎట్ ఆల్. ప్రెషర్ ఎఫెక్ట్ ఉండదు. అదే మోల్స్ చేంజ్ అయ్యాయి అనుకోండి, అంటే రియాక్టెంట్ సైడ్ మోల్స్ ఎక్కువ, ప్రొడక్ట్ సైడ్ మోల్స్ తక్కువ, లేదా రివర్స్ ప్రొడక్ట్ సైడ్ మోల్స్ ఎక్కువ, రియాక్టెంట్ సైడ్ మోల్స్ తక్కువ అంటే డెఫినెట్లీ ఆన్ దట్ సిస్టమ్ ప్రెషర్ ఎఫెక్ట్ విల్ బి దేర్. దానిపైన ఏ ఎఫెక్ట్ కనిపిస్తుంది, ప్రెషర్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని అంటాం. ఓకే, సో ప్రెషర్ ఎఫెక్ట్ రావాలి అని అంటే రియాక్టెంట్స్ వైపు ప్రొడక్ట్స్ వైపు మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి ఈక్వల్ గా ఉండకూడదు. ఈక్వల్ గా ఉంటే ప్రెషర్ ఎఫెక్ట్ ఉండదు. ప్రెషర్ ఎఫెక్ట్ ఉంది అని అంటే ఖచ్చితంగా మోల్ నెంబర్స్ ఈక్వల్ గా లేవు అని అర్థం. ఓకే, see here for this type of equation and this type of equation pressure has no effect. ఎందుకు, because here the total number of moles are 2, here also the total number of moles are 2, so రెండు కూడా ఈక్వల్ అయిపోయి, సో ప్రెషర్ ఎఫెక్ట్ అనేది దీనిపైన ఉండదు. ఇక్కడ చూడండి 2, ఇక్కడ చూడండి 1 + 1 2, ఇక్కడ కూడా ఈక్వల్ అయిపోయింది కాబట్టి there is no effect on pressure at all. ప్రెషర్ ఎఫెక్ట్ మరి కనపడదు అన్నమాట. ఇంకా there is no effect of pressure at all once the moles of the reactants and total moles of the products are equal. ఆ రెండు ఈక్వల్ అయితే ప్రెషర్ ఎఫెక్ట్ అనేది ఉండదు అని అంటాం. Okay, coming to the next one. When pressure, if you increase the pressure in the equilibrium పైన మనం ప్రెషర్ గాని అప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నేను ఏదో ఒక ఈక్విలిబ్రియం తీసుకుంటున్నా. see here, suppose if I am taking an equilibrium like a plus b reversible gives rise to c plus d. ఒక ఈక్వేషన్ తీసుకున్నాను నేను ఇలాగా. ఓకే, రైట్. see this type of particular equation, if I am applying the pressure, ఒకవేళ నేను ప్రెషర్ గాని అప్లై చేస్తే what will happen, if I am applying the pressure what will happen, the equilibrium will shift towards where there is a less number of moles, where there is a less number of moles. ఇక్కడ నేను x plus y అనుకుందాం మోల్స్, ఇక్కడ m plus n అనుకుందాం మోల్స్. సపోజ్ x plus y is greater than m plus n అనుకోండి, అంటే రియాక్టెంట్ సైడ్ మోల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి, ప్రొడక్ట్ సైడ్ మోల్స్ ఎలా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి. అప్పుడు ఇఫ్ యు ఆర్ అప్లైయింగ్ ద ప్రెషర్ ఆన్ ద సిస్టమ్ పైన నువ్వు ప్రెషర్ అప్లై చేస్తే ఎటువైపు ఈక్విలిబ్రియం జరుగుతుంది, వేర్ దెర్ ఇస్ ఎ లెస్ నెంబర్ ఆఫ్ మోల్స్, అంటే ప్రొడక్ట్స్ వైపు ఈక్విలిబ్రియం అనేది షిఫ్ట్ అయిపోతుంది. ఒకవేళ రియాక్టెంట్స్ వైపు మోల్స్ తక్కువ ఉన్నాయనుకోండి, ఈక్విలిబ్రియం లెఫ్ట్ సైడ్ జరుగుతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ పాసిబుల్ అవుతుంది. అర్థమైందా, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ప్రెషర్ ఎఫెక్ట్ ఈక్విలిబ్రియం పైన ఎలా ఉంటుంది అని అడుగుతాడు మనకి. ఎలా ఉంటుంది, if you are applying the pressure onto the system, then the equilibrium will shift towards where there is a less number of moles. ఇటువైపు అయితే తక్కువ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయో అటువైపు జరుగుతుంది. అది ప్రొడక్ట్ సైడ్ అవ్వచ్చు, రియాక్టెంట్ సైడ్ అవ్వచ్చు, దట్ ఈస్ నన్ ఆఫ్ ద మ్యాటర్. సో ఇటువైపు అయినా జరగవచ్చు అనమాట. ఇట్ మే బి టర్న్స్, ఇట్ మే బి షిఫ్ట్స్ either towards right direction, that means product side, or it may be towards left direction or towards reactants. ఎలా తెలుస్తుంది మనకు, అది డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్. ఎటువైపు నెంబర్ ఆఫ్ మోల్స్ తక్కువ ఉంటాయో అటువైపు ఈక్విలిబ్రియం అనేది జరిగిపోతుంది అనేది మన కాన్సెప్ట్. గాట్ ఇట్? మళ్ళీ చెప్తున్నా. సో వెన్ ఎవర్ యు ఆర్ అప్లైయింగ్ ద ప్రెషర్ ఆన్ ద సిస్టమ్, ద ఈక్విలిబ్రియం విల్ మూవ్స్ టువర్డ్స్ వేర్ దెర్ ఇస్ ఏ లెస్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఎటువైపు మోల్స్ తక్కువ ఉన్నాయో అటువైపు జరిగిపోతుంది. ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ తక్కువ అయ్యే వైపు కానీ తక్కువ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉండే వైపు కానీ జరిగిపోతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, సో కాన్సన్ట్రేషన్ పరంగా చెప్పాం, ప్రెషర్ పరంగా చెప్పాం. రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. రెండు, దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇంకేముండిపోయింది, టెంపరేచర్ ఉండిపోయింది. చూడండి టెంపరేచర్ చెప్తున్నా, రివర్స్. ప్రెషర్ ని డిక్రీజ్ చేస్తే, ఇందాక ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందో చెప్పాం, ప్రెషర్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది, వేర్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజింగ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ వేర్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజింగ్ ఇన్ ద వాల్యూమ్. మోల్స్ పెరిగే వైపు లేదా వాల్యూమ్ పెరిగే వైపు, ఇటుపక్క ఎక్కువ వాల్యూమ్ ఉందో అటువైపు జరుగుతుంది ఎప్పుడు ప్రెషర్ రెడ్యూస్ చేస్తే. బట్ ఇందాక ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే the equilibrium will shift towards the direction where there is a less number of moles. Pressure decrease cheste where there is an increasing in the number of moles. Clear?
Coming to the temperature part, this is pressure part is over. Yes. Here also pressure part is over. Here these two are concentrations. It is a concentration part. Okay, it is also concentration part. So two concentrations cheppam, two pressures cheppam. Concentrations అంటే ఏం చెప్పాం? Reactant concentration పెంచు లేదా reactant concentration తగ్గించు, product concentration పెంచు, product concentration తగ్గించు. ఎటువైపు జరుగుతుంది? అది ఒక పార్ట్. ప్రెషర్ ఇంక్రీజ్ చేయి, ప్రెషర్ డిక్రీజ్ చేయి, ఎటు జరుగుతుంది? దట్ ఈస్ ద అదర్ పార్ట్. కమింగ్ టు ద టెంపరేచర్, దీస్ two are relates to temperature. ఇది టెంపరేచర్ రిలేటెడ్ అన్నమాట. ఓకే, యా అదే సౌండ్ చిన్న ప్రాబ్లం ఉందన్న. మా హౌస్ పక్కనే మ్యారేజ్ అకేషన్ జరుగుతుంది. ఐ కాంట్ అవాయిడ్ దట్. ఆల్రెడీ అన్ని క్లోజ్ చేసేసాను. ఓకే, మీకు మరీ ఎక్కువగా ఉంటే we will stop this session. Tomorrow we will continue if you have any problem. Okay, బాగా వెరీ డిస్టర్బెన్స్ గా ఉందనుకోండి, we will stop it. So coming to the temperature part, temperature ఎలా ఉంటుందో చూద్దాం. If you increase the temperature, where the equilibrium will shifts. If the temperature decreases, where the equilibrium will shifts. Okay, no problem. If you have any problem, please let me know. When temperature increases, what will happen? Temperature పెంచామనంటే అది ఏ రియాక్షన్ అన్న? Suppose if you take this, A plus B reversible gives rise to C plus D. If you take this, if I am increasing the temperature to this, Bunsen burner ఏదో పెట్టుకుని temperature ని రైజ్ చేశాను అనుకోండి. If you are giving the temperature, absorption of temperature is called as which reaction? చెప్పాలి ఫాస్ట్ గా. Absorption of temperature is called as which reaction? Am I right or not? It is nothing but very good, endothermic. So అందుకని ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ కి if you give the temperature, ఒకవేళ మనం టెంపరేచర్ ఇస్తే, if we give the temperature, then it favors the endothermic reaction. Endothermic reaction ఏ ఫేవర్ అవుతుంది. ఓకే, అదే టెంపరేచర్ రెడ్యూస్ చేసాం అనుకోండి, హియర్ ఇట్ ఈస్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాం, టెంపరేచర్ డిక్రీజ్ చేసాం అనుకోండి, ఏ రియాక్షన్ ఫేవర్ అవుతుంది? Exothermic reaction will favors. That's all. So when you are raising the temperature, endothermic. When you are reducing the temperature, exothermic will favors. That's all. అంటే ఎండోథర్మిక్ ఎటువైపు ఉందో అటువైపు జరిగిపోతూ ఉంటుంది ఈక్వేషన్. టెంపరేచర్ తగ్గించాం అనుకోండి, ఎగ్జోథర్మిక్ ఎటు జరుగుతుందో అటువైపు ఈక్వేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. దట్స్ ఆల్. ఓకే, రైట్. సో ఇక్కడతో మనం 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసాం. వన్ ఈజ్ కాన్సన్ట్రేషన్, సెకండ్ వన్ ఈజ్ ప్రెషర్, థర్డ్ వన్ ఈజ్ టెంపరేచర్. అన్నిటికీ టూ కండిషన్స్ ఉంటాయి. టెంపరేచర్ రైజింగ్ లోయరింగ్, ప్రెషర్ రైజింగ్ అండ్ లోయరింగ్, కాన్సన్ట్రేషన్స్ రైజింగ్ అండ్ లోయరింగ్. అయితే ఇందులో మీరు బాగా మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, temperature and pressure if you observe, that two should be increases or decreases only on the system. అంటే ఈక్వేషన్ ఇప్పుడు నేను రియాక్టెంట్స్ టెంపరేచర్ ని పెంచాలి అన్నాను అనుకోండి, పెంచగలమా? ఇలా ఉంది, బీకర్ ఉంది, ఇస్ అ బీకర్. నౌ ఇందులో మనకి రియాక్టెంట్స్ తీసుకున్నాను, అవన్నీ కలిసి దేనిగా మారి they will form the products. Reactants అని దేనిగా మారిపోయి ప్రొడక్ట్స్ గా మారిపోయి. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, I want to increase the temperature of the reactants తాలూకా టెంపరేచర్ ని పెంచాలనుకుంటున్నాను. Is it possible to us or not? When you are increasing the temperature of the reactants and products both will be increases. రెండు పెరిగిపోతాయి తప్ప రియాక్టెంట్స్ టెంపరేచర్ ని పెంచలేం. అది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. Suppose if I want to reduce the temperature of the products or reactants, is it possible? Again, it is also not possible. It kuda manaku possibility undadu. But if you take the concentrations, let the pressure keldam. Pressure. Again, I am taking the beaker. This is reactant. Reactant is converted to products.
ప్రెషర్ అంటే ఇట్ రిలేట్స్ టు పిస్టన్, రైట్? నేను ఒక పిస్టన్ పట్టుకున్నాను, ప్రెషర్ ఇంక్రీజ్ చేశాను. కెన్ ఐ ఇంక్రీజ్ ద ప్రెషర్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఇండివిజువల్లీ? రియాక్టెంట్స్ తాలూకా ప్రెషర్ని నేను పెంచగలనా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ప్రొడక్ట్స్ తాలూకా ప్రెషర్ని పెంచగలనా? పెంచలేను. నేను ప్రెషర్ పెంచుతూ ఉంటే the pressure of the reactants as well as products both will be increases. Reactants తాలూకా ప్రెషర్, ప్రొడక్ట్స్ తాలూకా ప్రెషర్ రెండు కూడా ఏమైపోతాయి? ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. రెండిట్ల తాలూకా టెంపరేచర్ ఏమవుతుంటుంది? పెరిగిపోతూ ఉంటుంది, లేదా రెండిట్ల తాలూకా టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటుంది, రైట్? బట్ దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్, దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. బట్ వాట్ అబౌట్ ద కాన్సంట్రేషన్? This is beaker. In this, reactants are there, products are there. Can we increase the concentration of reactant? Reactant concentration ని పెంచగలమా? నేను రియాక్టెంట్ వేసాను, ఇలా నాకు ఏదో ఒక రియాక్టెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అనేది రియాక్టెంట్ అనుకోండి. హైడ్రోజన్ తీసుకొచ్చి ఆ గ్యాస్ అందులో పడేసాం అనుకోండి, will increase the concentration of reactants or not? Yes, it will not increase the concentration of products. Am I right or not? So ఎప్పుడైనా కాన్సంట్రేషన్ తాలూకా వాల్యూని పెంచాలి అని అంటే యూ కెన్ ఇంక్రీజెస్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఇండివిజువల్లీ, బట్ యూ కెనాట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద టెంపరేచర్ ఆర్ ప్రెషర్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇండివిజువల్లీ. ఆ రెండు ఇండివిజువల్ గా మార్చలేం, కానీ కాన్సంట్రేషన్ మాత్రం రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ ఇండివిజువల్ గా యాడ్ చేయొచ్చు, తీసేయచ్చు. గాట్ ఇట్? దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో వీటిని బేస్ చేసుకుని మనకి లీ షార్ట్లర్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. వీటిని బేస్ చేసుకుని we can form the Lee Shatler principle. Very 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 important it is. Lee Shatler principle చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అది ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నేను గట్టిగా అరుస్తున్నాను. ఎనీవే, Lee Shatler principle, see here. Lee Shatler ఏం చెప్పాడు అంటే A plus B reversible gives rise to C plus D. This known fund. If you take this type of equilibrium reaction, okay, according to Lee Shatler principle, chala important ఇది. It's very very important. Lee Shatler principle is very important. If a system in equilibrium is subjected to change of pressure march, temperature march, concentration march, మారిస్తే ఏమవుతుంది? The equilibrium will shift towards the direction which the effect of change is nullified, which the effect of change is to be nullified. Which the effect of change is nullified. ఆ చేంజ్ ఎంతైతే ఉందో అది నల్లిఫై అయ్యే వైపు జరుగుతుంది. ఎక్కువైతే తక్కువ వైపు, తక్కువైతే ఎక్కువ వైపు, రివర్స్ అయిపోతుంది. దీన్ని మనం లీ షాట్లర్ ప్రిన్సిపల్ అంటాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. If a system is at equilibrium, is subjected to change of temperature, pressure and concentration, then the equilibrium will shift in the direction which the effect of change is nullified. Effect of change అనేది నల్లిఫై అయిపోతుంది అని చెప్పేది లీ షాట్లర్ ప్రిన్సిపల్. ఓకే.